రైతులను రాజులను చేసిండు. ఆడపిల్ల ఉడితే ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామ అయ్యిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు, గుడ్లు, పప్పు, అన్నం 9 నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు. 9 నెలల తర్వాత పురుడు నొప్పులు వస్తే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేపించి ఆడపిల్ల పుట్టిందంటే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసు ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు, పిల్లకు బేబీ సోపు, బేబీ ఆయిలు, బేబీ కాటిక, బేబీ పౌడరా, తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమామ లెక్క సూట్ కేసు ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళకు శాతనవుతుంది ఇది. కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదు. రైతు భరోసా ఇచ్చిండా, రైతు బంధు వేసిండా, 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా. ఊరియాలు, ఎరువు, కోరమండలి, ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి. కేసీఆర్ నడెట్లుండు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు. ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు రైతులు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, ఆగమవుతున్నారు. మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా, మేమా భద్రంగా పెట్టుకోరు అని సెంటు కొట్టించి మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినావా మాకు తులమ్మగారు? మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా, బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు వికలాంగుడు ఇప్పుడు 4,000 ఇచ్చినవా? మా అత్తకు 2,000 ఇచ్చినవా? 4,000 ఇచ్చినవా? నాకు 4,000 ఇచ్చినవా? తులమ్మంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు?